బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. బంగారంతో పాటు వెండి, వజ్రాల ధరలు కూడా పెరగడంతో సేల్స్ భారీగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన బంగారం సేల్స్ మాత్రం పెరగట్లేదు. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన బంగారం ధరలతో మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంది. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారం కొనడానికి ఆశ ఉన్నా కూడాను కొనే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బంగారం వ్యాపారం ఏ విధంగా ఉంది, ధరలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే కాలంలో మరింత పెరుగుతాయా అనే విషయం మీద చాలా కాలం నుంచి వ్యాపారం చేసినటువంటి సత్యనారాయణ గారు ఉన్నారు విజయవాడలో. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, 45 సంవత్సరాలకు పైగా మీరు బంగారం వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యాపారం ధర ఏ విధంగా ఉంది, బంగారం ధర ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికి బంగారం ధర బాగా ఎక్కువగా ఉందండి. 4-5 సంవత్సరాలకు ఒకసారి అంచనా వేసుకుంటే రేటు పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే కొనలేని పరిస్థితి, పేదవాళ్ళు అయితే కొనలేని పరిస్థితి ఉంది. మధ్యతరగతి వాళ్ళకైతే ఇంకా బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా బాగా ఉన్న వాళ్ళకి చెందుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకోలేని పరిస్థితి. కారణం ఏంటంటే షోరూములు రావడం వల్ల. షోరూములు వాళ్ళేమో జీఎస్టీ తగ్గించి లాస్ట్ లో కలుపుతారు. చిన్న కొట్టులోళ్ళేమో జీఎస్టీ కలిపి చెప్పేదానికి రేటు ఎక్కువ అనుకుని అపోహపడి వ్యాపారాలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాను రాను అమెరికా పరిస్థితి, ట్రంప్ చేసే విధానాల వల్ల రేటు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వార్తాపత్రికల్లోనూ మీడియాలోనూ టీవీలో చూసిన విధానాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ముందు ముందు రేటు పెరగడమే కానీ తగ్గే అవకాశాలు లేవు. ప్రస్తుతం ఇప్పుడు బంగారం ధర ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే ఇప్పుడు బిస్కెట్ 100 గ్రాములు 9,80,000 ఉందండి. కొనలేని పరిస్థితి ఉందండి. అదే ఒక 10 రోజుల క్రితం అయితే 9 లక్షలుగా అమ్మారు. ఈ 10 రోజుల క్రితానికి ఇప్పటికే 9 లక్షలకి 9,80,000కి 80,000 రూపాయలు పెరిగిందండి. మరి ప్రజలు ఇంకా ఏ రకంగా కొనగలుగుతారో అర్థం కావట్లేదు. మా వ్యాపారం అయితే వన్ టౌన్లో మటుకు వ్యాపారస్తుల దయనీయ స్థితిలో ఉన్నారు. సుమారు 80% మా వ్యాపారం తగ్గిపోయింది వన్ టౌన్లో, విజయవాడ వన్ టౌన్లో. అందరూ మధ్యతరగతి వ్యాపారస్తులే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యాపారాలు లేక షోరూములు రావటం వల్ల కూడా ఇబ్బంది అయిందండి. కానీ పేదవాళ్ళు కొనలేని పరిస్థితికి వస్తుందేమో అని అనుమానంగా ఉందండి. ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే కరోనా టైంలో బంగారం కాదు కదా ఏ వ్యాపారం జరగలేదు. కరోనా తర్వాత బంగారం వ్యాపారం పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధమై, రష్యా యుద్ధం అయితేనేమి, తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటిలో అంచెలంచెలుగా ఏ విధంగా పెరుగుతూ వచ్చింది బంగారం ధరలు? ఇప్పుడు ముందు ఫస్ట్ ఏమో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు పెరిగిందండి. తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వచ్చినప్పుడు పెరిగింది. ఇప్పుడేమో ట్రంప్ గారి చర్యల వల్ల విపరీతంగా రేటు పెరుగుతున్నది. ఏదైనా సరే ముందు ముందు చూస్తుంటే మొన్న పత్రికల్లో చూసాం, పోలాండ్ గవర్నమెంటే, బ్యాంక్ వాళ్ళు గవర్నమెంటే టన్నులు కొన్నారని తెలుస్తుంది. మరి దాన్ని బట్టి ఆలోచిస్తుంటే రేటు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు చూస్తే బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది. యుద్ధాల ప్రభావం అయితేనేమి, తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, వీటన్నిటితో బంగారం ధర విపరీతంగా పెరగడం మొదలైంది. తర్వాత ఇది పెరుగుదల ఇట్లే ఉంటుంది కానీ తగ్గే అవకాశం లేదు అని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఈ పెళ్లిళ్ల సీజన్లో కూడా పేద మధ్యతరగతి వాళ్ళు పెళ్లిళ్ళు సీజన్లో బంగారం కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి తమ తీవ్రంగా నష్టాల పాలు, ఇబ్బందుల పాలు అవుతున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ బంగారం ధర మళ్ళీ ఇప్పట్లో దిగొచ్చే అవకాశం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, విజయవాడ.